లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర గోశాలలో పూజలు నిర్వహించారు స్వామి పరిపూర్ణానంద. డిసెంబర్ 10న కౌ ఫెస్టివల్ జరుపుకుందామని పిలుపునిచ్చిన ఆయన గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. గోవులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు పరిపూర్ణానంద. ప్రపంచానికి అమృతం పంచే గోవును వధించడం పర్యావరణానికి మంచిది కాదన్నారు. తెలంగాణ కాదు, ఒక ఆంధ్ర కాదు, యావత్ భారతదేశంలో 100 కోట్ల మంది ఏ ప్రజానీకమైతే ప్రధానంగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారో, స్మృతుల ప్రకారంగా, ఆగమాల ప్రకారంగా, అలాగే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి కొన్ని గ్రంథాల ఆధారంగా గోవుని ముక్కోటి దేవతలకు ప్రతీకగా పూజించేటువంటి ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి నిన్న మొన్నటిది కాదు. మనకు మహాభారతాన్ని ఒక కొలమానంగా తీసుకుంటే, కొలబద్దగా తీసుకుంటే సమీప కాలంలో మనకు శ్రీకృష్ణుడు మనందరికీ ఒక ఆదర్శవాది, ఒక ప్రాతస్మరణీయుడు. ఆయన యావత్ భారత జాతికి ఇచ్చిన సందేశం సంరక్షించాలనేటువంటి ఒక మహత్తరమైన సందేశం. ఆయన నడయాడినటువంటి భూమి. అంతేకాదు, గోవుని రక్షించాలనేటువంటి ఒక చట్టాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 48లో చాలా కట్టుదిట్టంగా పెట్టబడ్డటువంటి అంశం. సంస్కృతిని కాపాడుకోవాలంటే, దేశం యొక్క ప్రాచీన వైభవాన్ని కాపాడుకోవాలంటే, ఆ దేశానికి ఉన్నటువంటి ఆచారాలని కూడా కొన్నింటిని మనం గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆర్టికల్